డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. భారత్ తో విడిపోయిన పాకిస్తాన్ మనపై ఎప్పుడూ విషం జల్లుతూనే ఉంది. మన దేశంపై ఒక్కసారి కాదు ఎన్నోసార్లు యుద్ధం చేసింది. యుద్ధం చేసిన ప్రతిసారి భంగపాటుకు గురవుతూనే ఉంది. ఈ మధ్య పహల్గామ్ దాడికి ప్రతిదాడిగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పై యుద్ధం చేసింది. గతంలో పాక్ తో యుద్ధం చేసి వీరమరణం పొందిన జవాన్లకు సంబంధించి వీరగాథలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 1965లో భారత్ పై పాకిస్తాన్ యుద్ధం మొదలుపెట్టింది. ఆ సమయంలో భారత సైనికుడు ఒక్కడు పాక్ సైనికులను ముప్పు తిప్పలు పెట్టాడు. పాకిస్తాన్కు చెందిన 8 పఠాన్ ట్యాంకులను ధ్వంసం చేసి చుక్కలు చూపించాడు. తాను చనిపోతున్నా శత్రువులను మట్టి కరిపించాలనే లక్ష్యంతో ముందుకు దూకిన ఆ వీర సైనికుడు ఎవరో తెలుసా? ఆయనే హవల్దార్ అబ్దుల్ హమీద్. ఆయన పరాక్రమానికి భారత్ అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీర చక్ర లభించింది. ఆయన వీరగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1965 నాటి ఇండో పాకిస్తానీ యుద్ధం, దీన్నే రెండో ఇండో పాకిస్తానీ యుద్ధం అని కూడా పిలుస్తారు. ఆ సమయంలో భారత ఆర్మీ హవాల్దార్ అబ్దుల్ హమీద్ ఒంటరిగా రీకాయిల్లెస్ గన్తో చెరుకు పొలాల గుండా తిరుగుతూ పాకిస్తాన్కు చెందిన పఠాన్ ట్యాంకులను ధ్వంసం చేశాడు. దీంతో పాకిస్తాన్ సేనలు ఉక్కిరి బిక్కిరయ్యాయి. విధి నిర్వహణలో తన ప్రాణాలు కోల్పోయాడు అమర్ జవాన్. ఆయన మరణానంతరం భారతదేశపు అత్యున్నత యుద్ధకాల శౌర్య పురస్కారం పరమవీర చక్ర ఆయనకు లభించింది. అసలు ఎవరు ఈ అబ్దుల్ హమీద్? ఆయనకు భారతదేశం అంటే ఎందుకంత భక్తి, అభిమానం? అబ్దుల్ హమీద్ 1933 జూలై 1న ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ జిల్లాలోని ధామూపూర్ గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే తండ్రికి సహాయంగా టైలరింగ్ పనులు చేస్తూ కుటుంబ పోషణకు తన వంతు సాయం అందించేవాడు. హమీద్కి చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని ఎంతో ఉబలాట పడేవాడు. 1954 డిసెంబర్లో భారత సైన్యంలో చేరాడు. 1965 సంవత్సరంలో భారత ఉపఖండంపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు హమీద్ 4 గ్రెనేడియర్స్ రెజిమెంటల్లో కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవాల్దార్గా సేవలందించారు. శకునం బాగాలేదు, ఈరోజు వెళ్ళకండి అని రసూలాన్ బీబీ తన భర్త హమీద్ని కోరింది. నేను 1962 యుద్ధం నుంచి సురక్షితంగా తిరిగి రాలేదా? ఎందుకు భయపడతావు? భారత భూమి కోసం నా ప్రాణాలివ్వటానికి నేనెప్పుడు సిద్ధం అంటూ ఇల్లు విడిచి యుద్ధ భూమికి చేరుకున్నాడు. 1965 పంజాబ్లోని కేఎం కరణ్ బికివిండ్ రేఖ వద్ద ఉన్న చీమా గ్రామం సమీపంలో జరిగిన అసల్ ఉత్తర యుద్ధంలో హమీద్ అసాధారణ ధైర్యాన్ని చూపించారు. పాక్ సైన్యాలను 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఒంటరిగా హమీద్ తన జీపులో పైన నిలబడి ఆర్సిఎల్ తుపాకీతో అమెరికన్ తయారు చేసిన పాకిస్తానీ 8 పఠాన్ ట్యాంకులను నేల కూల్చాడు. 9వ ట్యాంక్ కూల్చే సమయంలో తనపై అటాక్ జరిగింది. దీంతో యుద్ధ భూమిలో వీర మరణం పొందారు. 1939-45 రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1965 ఇండో పాక్ యుద్ధాన్ని రెండో ప్రపంచ యుద్ధంగా చెబుతూ ఉంటారు. తాను చనిపోతాను అని తెలిసి శత్రువుల ట్యాంకులను ధ్వంసం చేస్తూ వెళ్లాడు హమీద్. ఒక దేశంలో పాక్ సైన్యం భయంతో అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి ఏర్పడింది. దేశ సేవలో హమీద్ చేసిన పరాక్రమం, త్యాగానికి గుర్తింపుగా ఆయన మరణానంతరం భారతదేశపు అత్యున్నత శౌర్య పురస్కారం పరమవీర చక్రను ప్రదానం చేశారు. భారతదేశంలో 150 కోట్ల మంది గుండె మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా నిద్రిస్తున్నారంటే బార్డర్లో సైనికులు తమ ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుతున్నారు. భారతమాత సేవకు ఎంతో మంది సైనికులు తమ ప్రాణాలు తృణప్రాయంగా కోల్పోయారు. అబ్దుల్ హమీద్ యొక్క శౌర్యం భారత సైనిక చరిత్రలో ఒక అమరగాథగా నిలిచిపోయింది. ఆయన త్యాగం దేశభక్తి మరియు నిస్వార్థ సేవకు నిదర్శనంగా ఉంది.